హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. ఈ వ్లాగ్‌లో థంబ్‌నెయిల్‌లో మీరు చూసినట్లుగా యూఎస్ఏలో నా సీమంతం ఎలా జరిగింది? ఎప్పుడు చేసుకున్నాము? ఈ కబుర్లన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ థింగ్ డెకార్. ఎస్పెషల్లీ ట్రెడిషనల్ డెకార్. ట్రెడిషనల్ డెకార్‌కి సంబంధించిన ఫ్లవర్స్ గానీ, రిటర్న్ గిఫ్ట్స్ గానీ, ఇంకేవైనా గూడా మా దగ్గర అసలేమీ లేవప్పటికి. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి ట్రెడిషనల్ ఈవెంట్స్ చేసుకునే ఛాన్స్ మాకప్పటి వరకు రాలేదు. అండ్ టెక్నికల్లీ దట్ వాస్ అవర్ ఫస్ట్ ఈవెంట్ అనమాట. సో, ప్రతిదీ ఇండియా నుంచే తెప్పించుకున్నాం. నా శారీ గానీ, జ్యువెల్లరీ గానీ, ఇంకా ఈవెంట్‌కి సంబంధించిన డెకార్ పీసెస్ గానీ ప్రతిదీ ఇండియా నుంచే పార్సెల్ ఏయించుకున్నామనమాట. అండ్ ఈ క్యూట్ లిటిల్ డాల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇండియాలో హైదరాబాద్‌లో మా ఆడపడుచు వాళ్ళు లోకల్ స్టోర్స్‌కెళ్ళి షాప్ జేసి తీసుకొచ్చారు. బేగం బజార్‌కెళ్లారనుకుంటా. ఒకవేళ మీకు కనుక పర్టిక్యులర్ ఏ ఏరియా, ఏ షాప్ ఇలాంటి డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్ మెసేజ్ చేయండి. నేను ఆ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని మీకు చెప్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఎలాంటివి తెప్పించుకున్నామంటే, రీయూజ్ అయ్యేలానే తెప్పించుకున్నాము. ఎందుకంటే, మనకిక్కడ ఫ్రెష్ ఫ్లవర్స్ ఇలా దొరకడం చాలా కష్టం గదా! సో, ఒక్కసారి తెప్పించుకుంటే మళ్ళీ ఈవెంట్స్‌కన్నిటికి వాడుకోవచ్చని అలా తెప్పించుకున్నాము. పగ సదని పమ పగ మరే స స ప మరే సదని పమ పగ మ ప ప స ని మ ప ని స గ గ మరే స. చాలామంది నైన్త్ మంత్ వరకు వెయిట్ చేసి సీమంతం చేసుకోవడానికి ఇష్టపడరు. ఎందుకంటే నైన్త్ మంత్‌లో మన హెల్త్ కండిషన్ ఎలా ఉంటుందో అండ్ మోర్ ఓవర్ డెలివరీ గూడా ముందు వెనక అయిపోవచ్చు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఫిఫ్త్ ఆర్ సెవెంత్ మంత్‌లో చేసేసుకుంటారు. బట్ నా కేస్‌లో ఏమైందంటే మా పేరెంట్స్‌కి వీసాస్ లేవు ఆ టైంకి. సో, వీసా స్లాట్స్ కోసం వెయిట్ జేస్తున్నాము. అప్పుడప్పుడే కొంచెం స్లాట్స్ ఓపెన్ జేస్తూ ఉన్నారనమాట. అట్‌లీస్ట్ ఎమర్జెన్సీ వీసా స్లాట్స్‌లో అయినా ఒక్కటైనా దొరుకుతుందని ట్రై చేశాం గానీ బట్ దొరకలేదు. అది వన్ ఆఫ్ ద రీజన్ అయితే. ఇంకొకటేంటంటే, నాకు కంప్లీట్ బంప్‌తో ఉన్న టైంలో సీమంతం చేసుకోవాలని బాగా ఇష్టంగా ఉండేది. సో, అందుకని నైన్త్ మంత్ వరకు వెయిట్ చేశాము. అండ్ ఫార్చునేట్‌లీ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. ఈ విషయంలో నేను తరుణ్‌కి, మా ఫ్రెండ్స్‌కి అసలు చాలా చాలా థాంక్స్ చెప్పాలి. ఎందుకనంటే నేను నైన్త్ మంత్ అవ్వడం వల్ల సో, ఐ వాస్ నాట్ ఏబుల్ టు డూ సో మెనీ థింగ్స్. సో, మా చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అండ్ తరుణ్ వీళ్ళందరూ కష్టపడితేనే ఈవెంట్ చేయగలిగామనమాట. ఫోటోస్ దగ్గర గానీ, డెకార్ దగ్గర గానీ, ముందర అన్నీ ఎలా సెటప్ జేయాలనే దగ్గర, ఫుడ్ దగ్గర, ఈవెంట్ అయిపోయిన తర్వాత క్లీనప్ దగ్గర గానీ, ప్రతి దగ్గర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర చాలా హెల్ప్ జేశారనమాట. సో, మా పేరెంట్స్ కూడా దగ్గర లేని దానికి ఫ్రెండ్స్ అండ్ కజిన్సే దగ్గరుండి ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా చాలా హెల్ప్ చేశారు. అండ్ వి ఆర్ సో గ్రేట్‌ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఇనీషియల్‌గా నైన్త్ మంత్‌లో సీమంతం చేసుకోవాలి అన్నప్పుడు ఐ వాస్ లిటిల్ డౌట్‌ఫుల్. ఎందుకనంటే అదే టైంలో మేము ఇల్లు మారాల్సింది గూడా ఉండింది. సో, అందుకని ఈ టైంలో ఇల్లు మారే హడావిడి ఇదంతా ఉంటుంది. ఈ టైంలో ఈవెంట్ అవసరమా? అన్నట్టు నేను అనుకుంటూ ఉన్నాను. బట్ కాకపోతే తరుణ్ మాత్రం లేదు ఖచ్చితంగా చేసుకుందాము. ఎందుకంటే నీకు నువ్వుగా స్పెషల్‌గా ఫీల్ అయ్యే ఈవెంట్ ఇదే ఉంటుంది. పిల్లలు పుట్టిన తర్వాత ఏదైనా మోర్ లైక్ పిల్లల చుట్టూ ఉంటుంది గానీ, నీకు నువ్వు స్పెషల్‌గా ఫీల్ అయ్యే ఈవెంట్ మాత్రం పిల్లలు పుట్టకముందు సీమంతమే ఉంటుంది. సో, ఖచ్చితంగా చేసుకో అని నన్ను పుష్ చేశాడు. సో, తన పుష్ వల్లే నేను గూడా ఓకే చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాను. అండ్ నా శారీ అండ్ జ్యువెల్లరీ విషయానికొస్తే, శారీ మా మమ్మీ వాళ్ళు ఇండియాలో తీసుకొని పంపించారు. తిరుపతిలో తీసుకుంది మా మమ్మీ. అండ్ జ్యువెల్లరీ విషయానికొస్తే కొన్ని నా గోల్డ్ జ్యువెల్లరీ, ఇంకా కొన్ని నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆర్డర్ ఇచ్చాను. సో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ పేజ్‌లో ఆర్డర్ ఇచ్చాను, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కావాలంటే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. బాబీ రేష్మ నా ఐడీ ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, నాకు మెసేజ్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ నేనిస్తాను. నా శారీ డ్రేపింగ్, హెయిర్ స్టైల్ అండ్ మేకప్ ఇదంతా నా కజిన్ అండ్ ఇంకొక ఫ్రెండ్ టేక్ కేర్ చేశారనమాట. నాకు ఆ రోజు నా శారీ డ్రేపింగ్ ఎంత నచ్చిందంటే, నా కజిన్ అంత బాగా చేసింది. ఇప్పుడు ఫోటోస్ చూసుకున్నా నాకు అంత నచ్చుతదనమాట. జనరల్‌గా ప్రెగ్నెంట్ వుమెన్‌కి శారీ డ్రేప్ చేయడం అండ్ పర్ఫెక్ట్‌గా, నీట్‌గా డ్రేప్ చేయడం అనేది ఒక ఆర్ట్. అది చాలా చేసింది తను. అండ్ తరుణ్ కుర్తా డీటెయిల్స్‌కొస్తే మింత్రాలో ఆర్డర్ చేశాము. జనరల్‌గా అమ్మ వాళ్ళుంటే ఫస్ట్ వాళ్ళొచ్చి బొట్టు పెట్టి, బట్టలు పెట్టి ఆశీర్వదించిన తర్వాత చీర మార్చుకొనొచ్చి శ్రీమంతం స్టార్ట్ చేస్తాం గదా! బట్ మా కేస్‌లో మా దగ్గరలో పేరెంట్స్ లేరు కాబట్టి పెద్దవాళ్ళు మా సర్కిల్‌లో, మా ఫ్రెండ్ సర్కిల్‌లో కొంచెం పెద్దవాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, అక్క వాళ్ళ జంటుంటే ఆ అక్క వాళ్ళతో స్టార్ట్ చేశాము. సో, ఆహ్, సీమంతంలో ఎక్కడ ఏం అరేంజ్ చేద్దాము, ఏ విధంగా ముందంతా సెటప్ చేద్దాము, డెకార్‌ని ఎట్లా చేద్దాము అనేవన్నీ ఆ అక్క మాకు సజెషన్స్ ఇస్తూ ఉండింది. అండ్ తనే ముందర అవన్నీ గూడా బాగా సెటప్ జేసిందనమాట.
నా ఒపీనియన్‌లో మన పెద్దవాళ్ళు ఈ ట్రెడిషన్స్ అన్నీ ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయడానికే పెట్టారేమో అనిపిస్తుంది. ఎందుకనంటే, ఇలా ప్రెగ్నెంట్‌గా ఉన్న అమ్మాయికి సీమంతం అనే ఒక ఈవెంట్ ద్వారా అందరూ వచ్చి బ్లెస్ చేసి, బేబీని, ఆ అమ్మాయిని మంచి హ్యాపీగా చేయడానికి అందరూ ఒక దగ్గరకొచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు గదా! సో, ఆ విధంగా ఆ ప్రెగ్నెంట్‌గా ఉన్న అమ్మాయి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కడుపులో ఉన్న బిడ్డ గూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే, మదర్ ఏది ఫీల్ అయితే కడుపులో ఉన్న బిడ్డ గూడా అదే ఫీల్ అవుతారు గాబట్టి, సో, అందుకనే ఇలాంటి ట్రెడిషన్స్ అన్నీ పెట్టుండొచ్చు గావచ్చు మన పెద్దవాళ్ళు. ఈ సీమంతం అనే కాదు పెళ్ళిళ్ళు గాని, ఇలా చిన్న చిన్న ఈవెంట్స్ కూడా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క పద్ధతి, ఆచారం ఉంటుంది. ఆచారాల్ని అట్లా పక్కన బెట్టేస్తే, ఆ ఈవెంట్ అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనందరం హ్యాపీగుండడానికి చేసుకుంటాం. సో, దట్స్ ద ఫైనల్ మోటివ్ అని నాకు అనిపిస్తా ఉంటదనమాట. మోరోవర్ ప్రెగ్నెన్సీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ, డ్యూ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మనలో గూడా చాలా టెన్షన్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. అసలు డెలివరీ ఎలా అవుతుందో, బేబీ హెల్త్ ఎలా ఉంటుందో, మన హెల్త్ ఎలా ఉంటుందో, తర్వాత రికవరీ ఎలా అవుతామో, ఈ విధంగా చాలా థాట్స్ రన్ అవుతూ ఉంటాయి. అండ్ దట్ టూ నా కేస్‌లో ఇంకా కొంచెం ఎక్కువే ఉండేదనమాట. ఎందుకనంటే మా పేరెంట్స్ రాలేరని తెలుసు. మేమిద్దరమే డీల్ జేయాలి. అండ్ మోరోవర్ మా ఇద్దరికీ అసలు బేబీని ఎలా డీల్ చేయాలి, ఏం చేయాలనేది గూడా నో ఐడియా. సో, కాబట్టి నాకిట్లాంటి థాట్స్ ఇంకా బాగా ఎక్కువగుండేటివి. అండ్ ఆ టైంలో ఈ సీమంతం అనేది నాకు చాలా రిఫ్రెషింగ్‌గా ఉండింది. కాసేపటికి ఇవన్నీ మర్చిపోయి, అందరితో సరదాగా, హ్యాపీగా గడపడం వల్ల నాకు చాలా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఇలాంటి ఈవెంట్స్ అన్నీ, ఈ ఫోటోస్ అన్నీ గూడా మన నెక్స్ట్ జనరేషన్‌కి ఒక మెమరీ లాగుంటాయన్నమాట. ఎందుకనంటే మా మమ్మీ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఫోటో చూసి, నేను చిన్నప్పుడు చాలా సార్లు అడిగేదాన్నంట. అమ్మ నీ పొట్టలో ఉన్నానా నేనప్పుడు? నువ్వు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నావా? అని చాలా సార్లు ఆ ఫోటో చూసేదాన్ని. సో, అలానే నెక్స్ట్ జనరేషన్ గూడా మనల్ని చూసుకొని వాళ్ళకొక మెమరీ లాగా ఉంటుంది గదా! ఈ వీడియో అంతా ఆల్మోస్ట్ ఒకటే యాంగిల్‌లో తీసుంటాము. ఎందుకనంటే ఈ ఈవెంట్ మొత్తం లైవ్ రికార్డింగ్ చేశామనమాట. అండ్ ఫుల్ లైవ్ రికార్డింగ్ విత్ రా ఆడియో అండ్ ఎవ్రీథింగ్ నా ఛానెల్‌లో ఆల్రెడీ పోస్ట్ చేసున్నాను. ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే అది గూడా చెక్ చేయొచ్చు. నేనేంటంటే ఆ రా వీడియో క్లిప్పింగ్ నుంచి మొత్తం తీసి, ఎడిట్ చేసి పెడుతున్నాను. సో, అందుకనే మీకు వీడియో మొత్తం ఒకే యాంగిల్ నుంచి కనిపిస్తుంది. நாள் இந்த ஒரு நாள் இதில் பல நாள் கண்ட சுகமே தினமும் ஒரு கணமும் இதை மறவாதெந்தன் மனமே விழி பேசிடும் மொழிதான் இந்த உலகின் பொது மொழியே பல ஆயிரம் கதை பேசிடும் உதவும் விழி வழியே ఒక్కసారి వెనక్కెళ్ళి ఆలోచిస్తే ఐ వాస్ సో ఫార్చునేట్ అనిపిస్తది. ఎందుకనంటే యూఎస్‌లో మోస్ట్ ఆఫ్ ద అకేషన్స్ వీకెండ్స్ చేసుకోవడానికే ప్రిఫర్ చేస్తారనమాట. బీ ఇట్ లైక్ బర్త్‌డేస్ అయినా కూడా యాక్చువల్ డే గాకుండా వీకెండ్ చేసుకుంటారు. ఎందుకంటే వీకెండ్ అయితే అందరికీ మోర్ ఫీజిబుల్. హాలిడేస్ ఉంటాయి కాబట్టి అందరూ అటెండ్ అవ్వగలుగుతారు అన్న ఉద్దేశంతో వీకెండ్స్ పెట్టుకుంటారు. సో, మేము సీమంతం చేసుకోవాలి అనుకున్నప్పుడు గూడా పూజారి గారికి డేట్స్ కోసము అడిగితే మోస్ట్‌లీ వీకెండ్స్ చెప్పాము. మాకు 2 డేట్స్ ఇచ్చారనమాట. ఒకటొచ్చి నా 9థ్ మంత్ స్టార్టింగ్‌లో అండ్ ఇంకోటొచ్చి ఆఫ్టర్ 2 వీక్స్ అనమాట. 9థ్ మంత్ మిడ్‌లో. 9థ్ మంత్ స్టార్టింగ్‌లోనే నేను ముందు చెప్పినట్టుగా మాకు ఇల్లు మారాల్సింది ఉండింది గాబట్టి, మేము ఆ టైంలో హడావిడెందుకు 9థ్ మంత్ మిడ్‌లో జేసుకుందామా అనుకున్నాము. ఎందుకంటే ఐ వాస్ లైక్ ప్రిటీ కాన్ఫిడెంట్. నా డాక్టర్ గూడా నాకంత కాన్ఫిడెంట్‌గా చెప్తూ ఉండింది. నీకు ఏదన్నా అయితే డ్యూ డేట్ తర్వాతే డెలివరీ అవుతది గానీ, ముందయ్యే ఛాన్సెసే లేవు అని చెప్పి. సో, ఆ కాన్ఫిడెన్స్‌తో గూడా మేము తర్వాత జేసుకుందాం అనేసున్నాము. బట్ ఎందుకో ఆల్ ఆఫ్ ఎ సడెన్ సరేలే ఇప్పుడే చేసేసుకుందాము. మళ్ళీ కొంచెం ఆయాసం అలా ఏమన్నా ఉంటదేమో మరీ దగ్గరికెళ్తే అన్న ఉద్దేశంతో అనుకున్నాం గానీ, బట్ దట్ వాస్ ఎ వెరీ గుడ్ థింగ్ వి డిసైడెడ్. ఎందుకంటే నాకు సీమంతమైన వితిన్ నెక్స్ట్ 10-15 డేస్‌లో నాకు డెలివరీనే అయిపోయింది. సో, ప్రెగ్నెన్సీలో ఏంటంటే వి నెవర్ నో వాట్ విల్ హ్యాపెన్ ఆర్ వాట్స్ గోనా హ్యాపెన్. సో, ఎప్పుడైనా గూడా
వీ హ్యావ్ టు బీ రెడీ టు గో టు ద హాస్పిటల్ అని మాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత అయితే బాగా ఎక్స్‌పీరియన్స్ అయిందనమాట. మనం అనుకున్నట్లే అన్నీ ప్లాన్డ్ ప్రకారమే జరగవు. వీ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఎనీథింగ్ అని. సో సారీ అండి. లాస్ట్‌కొచ్చేసరికి హారతిచ్చే టైంకి లైవ్ వీడియో నుంచి నేను ఎడిట్ చేశానని చెప్పాను గదా! అస్సలు క్లారిటీ లేదు. చాలా బ్లర్ అయిపోయింది. అందుకే మీకిక్కడ సరిగ్గా గూడా కనిపించట్లేదు. బట్ ఎనీవేస్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నెక్స్ట్ వ్లాగ్‌లో నా లేబర్ గురించి, నా డెలివరీ గురించి ఈ స్టోరీస్ అంతా గూడా షేర్ చేస్తాను. అండ్ అంటిల్ దెన్ బాయ్. సీ యూ ఆల్ నెక్స్ట్ టైమ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Bye.